హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 10th క్లాస్ స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు 10th క్లాస్ రిజల్ట్స్ 10కి వస్తాయని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. 10th రిజల్ట్స్ వచ్చేసాయని చెప్పేసి పాస్ అయిన వాళ్ళు సంబరాలు చేసుకుంటే, ఫెయిల్ అయ్యామని మార్కులు తక్కువ వచ్చాయని కొందరు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటున్నారు ఫ్రెండ్స్. ఫెయిల్ అయితే జీవితంలో ఓడినట్టు కాదని భావించుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు తప్పితే సప్లిమెంటరీ అనే సెకండ్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. కానీ తప్పుడు నిర్ణయం తీసుకుంటే మీరే ప్రాణంగా బతికే మీ వాళ్ళు జీవితకాలపు కన్నీళ్లకు కారణం అవుతారు ఫ్రెండ్స్. ఈ మాట మటుకు మీరు గట్టిగా గుర్తుంచుకోండి. తప్పటం తప్పు కాదని గ్రహించి సప్లైలో పాస్ అయ్యి కాళ్ళు ఎగరేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ విషయం మీకు మరీ చెప్తున్నాను. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు బంగారపు జీవితాన్ని వాళ్ళైతే చేతులారా నాశనం చేసుకొని వాళ్ళ పేరెంట్స్ జీవితకాలపు కన్నీళ్లకు కారణమవుతున్నారు ఫ్రెండ్స్. అందుకని మీరైతే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినా, పాస్ అయినా, ఫెయిల్ అయినా సప్లిమెంటరీ అనే సెకండ్ ఆప్షన్ ఉందని మీరు గ్రహించుకొని, మీరు ఆ విషయాన్ని గుర్తుంచుకొని ముందుకెళ్ళి మీ జీవితంలో ఇంకా పెద్దగా ఎదగాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఐ కాంట్ డూ ఇట్ అనే విషయాన్ని మీ మైండ్లో వెళ్ళి ఆ నెగిటివ్ థాట్ని అయితే తీసివేసేయండి ఫ్రెండ్స్. తప్పడం తప్పు కాదు ఫ్రెండ్స్, తొందరపడొద్దు. మన పేరెంట్స్ మన కోసం బతుకుతున్నారని గుర్తుంచుకోండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి మనల్ని చదివిస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఒక మాట అన్నా, ఒక దెబ్బ వేసినా మన బంగారు భవిష్యత్ బాగుండాలనే ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం మన పడకూడదని చెప్పేసి మన పేరెంట్స్ అయితే మనం తిడతారు. ఏం పర్వాలేదు ఫ్రెండ్స్, వాళ్ళు తిడతారనో వాళ్ళు కొడతారనో మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకుండా మనకున్న కష్టాన్ని అంతా ఇష్టంగా చేసుకొని ఇంకో ఆప్షన్ సప్లిమెంటరీ అనే ఆప్షన్ అయితే ఉందని చెప్పేసేసి మీరు గుర్తుంచుకొని ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్లో మీరంటే ఏందో చూపించి మీరు ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ అయ్యి కాళ్ళు ఎగరేయండి ఫ్రెండ్స్. దట్ ఈజ్ అని చెప్పండి ఫ్రెండ్స్. అంతేగాని తప్పుడు నిర్ణయాలను తీసుకొని బంగారు భవిష్యత్తుని పాడు చేసి అలాగే మీ పేరెంట్స్ యొక్క జీవితకాలపు కన్నీళ్ళకు కారణమైతే కాకండి ఫ్రెండ్స్. ఇదైతే మా లిటిల్ రాకెట్స్ తరపున చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరైతే ఈ విషయాన్ని గుర్తుంచుకొని పాస్ అయినా, ఫెయిల్ అయినా పాజిటివ్గా తీసుకొని మీ జీవితకాలంలో మొత్తం హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటూ, మీరు ఇలాగే ముందుకు వెళ్తూ మీ బంగారు భవిష్యత్తుని మంచిగా సాగిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్, మీ లిటిల్ రాకెట్స్.